దోచేయలేం కదా. రాష్ట్రాన్ని అభివృద్ధి మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగానే మా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ఉంటాయని చెప్పేసి మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ శుభాకాంక్షలు కూడా చెప్తూ వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు మీతో విక్రమ్ గారు ఏదో చెప్తున్నారు ఒక మాట. ఇప్పుడు వాళ్ళ నాయకుడిని చాలా ఎద్దేవా చేశారు. కేవలం 21 సీట్లు తీసుకున్నారు, ఇంత 10 ఏళ్ల నుంచి పార్టీ పెట్టానన్నందుకు ఎన్ని సీట్లు తీసుకున్నాం కాదు, ఎన్ని గెలిచామనేది ఇంపార్టెంట్ అనేది ప్రూవ్ చేయగలిగారు వాళ్ళు. అంతే కదా. పవన్ కళ్యాణ్ స్లోగన్ కూడా అదే, ఎన్ని తీసుకున్నామని కాదు, ఏదో 100 తీసుకుని 10 గెలిస్తే ఏమి లాభం అన్నది కూడా అన్నట్టుగానే అదే ప్రూవ్ అయింది. మొత్తం మీద మంచి విజన్ తోనే పనిచేశారు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు. ఒక్కసారి మనం విజయ్ కుమార్ గారితో మాట్లాడే ముందు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదాం. స్టాక్ మార్కెట్ మొత్తం అతలాకుతలం అయిపోతుంది. బహుశా ఎన్డీఏ కూటమి బార్డర్లో అటు ఇటు మీటర్ కొట్టుకుంటోంది. ప్రభుత్వానికి ఏమైనా డౌటా, ఈ ఇంపాక్ట్ అయినా లేక వేరే ఇంపాక్ట్ ఉందా అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారితో మాట్లాడదాం. కుటుంబరావు గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. ముందు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆ స్టాక్ మార్కెట్ ఎందుకండి అలా అతలాకుతలం అయిపోతుంది?